ఆధ్యాత్మిక సంపద ఉన్నవాడు అది అందరికీ పంచిపెట్టాలి అనే భావనతో ఉంటాడు. ప్రాపంచిక ధనంలో ఎవరికీ ఇవ్వబుద్ధి కాదు. కానీ ఈ ఆధ్యాత్మిక సంపద అందరికీ ఇవ్వాలంటుంది. అందరితోటి, సృష్టిలో సకల జీవరాశులతోటి, సకల జీవుల మీద ప్రేమ, దయ, కరుణ చూపిస్తూ అందరినీ తమతో సమానంగా చూసుకుంటూ ఉంటాడు. ఈ ఆధ్యాత్మిక సంపద మిత్రత్వాన్ని నేర్పుతుంది. వాడికి వచ్చే బహుమానాలు ఇవన్నీ. భగవంతుడికి నచ్చే గుణాలన్నీ ఆధ్యాత్మిక సంపదతో ఉన్నవాడికి ఉంటాయి. త్యాగం వాడి సహజ గుణం అవుతుంది. స్వార్థం వాడికి వీసమెత్తు కూడా స్వార్థం ఉండదు. ఎందుకంటే ఆ సంపద సంపాదిస్తున్నప్పుడే గురువు కర్మ సిద్ధాంతం నేర్పాడు. భగవంతుడికి ఏవేవి ఏ గుణాలు ఇష్టమో నేర్పేశాడు. మనం తెలుసుకున్నాం. అహింస ప్రథమా పుష్పం, పుష్పమింద్రియ నిగ్రహం, సర్వభూత దయా పుష్పం, కరుణా పుష్పం, శాంతి పుష్పం, క్షమా పుష్పం. ఇన్ని రకాలుగా గురువు దగ్గర నేర్చుకున్నాక అవన్నీ కూడా ఆధ్యాత్మిక సంపద పెరుగుతున్నప్పుడు ఇంప్యూర్గా ఉన్న మనస్సు ఆత్మవైపు తిరిగి ప్యూరిటీ అయిపోతూ ఉంటుంది. ఆ ప్యూరిటీ అయినప్పుడు ఇవన్నీ మన సహజ గుణాలు అయిపోతాయి. స్వార్థం నిస్వార్థంగా మారుతూ ఉంటుంది. క్రోధం కరుణగా మారుతుంది. ద్వేషం మిత్రత్వంగా మారుతుంది. అహంకారం వినయంగా మారిపోతూ ఉంటుంది. చూడండి, ప్రాపంచిక జీవితంలో అక్కర్లేనివి ఎన్ని వచ్చాయో, మరి ఆధ్యాత్మిక జీవితంలో మనలో ఎన్ని మంచి గుణాలు. అందుకే అంటారు ప్రతి వాళ్ళు, సహజంగా మానవుడు తాను ఆనంద స్వరూపుడే, తానే దైవం అని అయి ఉన్నా మనసు ప్రపంచం వైపు తిరిగి అక్కర్లేని బురదంతా పోసుకుని తాను మైలపడి ప్రపంచం బాగోలేదనుకుంటాడు. మనం కళ్ళకి రంగు కళ్ళద్దాలు పెట్టుకుని ప్రపంచం ఈ రంగులో ఉందేంటి అన్నట్టు ఉంటుంది. మనలో మురికి పెంచే గుణాలు వచ్చి ప్రపంచం బాగోలేదంటున్నాం. ప్రపంచంలో స్వార్థం ఉంది, ద్వేషం ఉంది, ఏమీ బాగోలేదంటున్నాం. ముందు మనలో గుణాలు మారిపోయినప్పుడు మనం చెప్పుకునే దైవీ లక్షణాలన్నీ మనలోకి వచ్చినప్పుడు మరి మనం ప్రపంచాన్ని విమర్శించాం.